వదిలిపెట్టిన తర్వాత శని ఆకాశవాణి వచ్చి అప్పుడు ఈ వింత చూడ్డానికి ప్రజలందరూ వచ్చేసారు అక్కడ చూడ్డానికి. అసలు ఈ వింత చూద్దాం ఎందుకు ఇట్లా ఇదంతా ఇంత జరుగుతుంది అని ప్రజలందరూ వస్తే అప్పుడు శని ఆకాశవాణి చెప్పాడు, ఇదే క్షిప్రానది తీరంలో నా 7.5 అడుగుల ఇంద్రనీలమని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయండి. రాబోయేది కలికాలం. ఈ కలికాలం ఈ శాలివాహన శకం ప్రారంభమవుతుంది, విక్రమార్కుడి కాలం ముగుస్తుంది. ఆ కాలానికి నేను పూర్తిగా రాతిగా మారిపోతాను. నేను ఇక్కడ ఈ ఇంద్రనీలమణికి సంబంధించి 7.5 అడుగుల ఈ యొక్క విగ్రహానికి క్షిప్రా నదిలో స్నానం చేసి ఎవరెవరైతే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో ఇక్కడ స్నానం చేసుకొని అభిషేకం చేసుకొని నా అనుజ్ఞతోటి మహాకాల్ లోపలికి ఎంటర్ అవుతారో, నేను క్షేత్రపాలకుడు, ఉజ్జయినికి క్షేత్రపాలకుడు శనిశ్చరుడు కాబట్టి వెళ్ళి ఉజ్జయిన్లో మహాకాళేశ్వరుని దర్శనం చేసుకొని భస్మహారతి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళని నేను ఇబ్బంది పెట్టను.